జై శ్రీమన్నారాయణ. రేపే రథసప్తమి పుణ్యదినం. మాఘమాసంలో వచ్చేటువంటి ఈ రథసప్తమి రోజు ఎంతో పుణ్యదినం. సకల పాపాలు, శారీరక పీడలు, గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోవాలంటే, మీకు సుఖసంతోషాలు వర్ధిల్లాలంటే ఈరోజు సాయంత్రం ఏమీ భుజించకుండా రేపు సూర్యోదయానికి ముందే మేల్కొని సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. 7 జిల్లేడాకులు, 7 రేగి ఆకులు తలపైన పెట్టుకొని, ఏ మంత్రం రాకున్నా పర్లేదు, భావం ముఖ్యం. సకల పాప హరణార్థం, సకల పీడా నివారణార్థం, సకల వ్యాధి నివారణార్థం అనుకుంటూ మీరు భగవంతుణ్ణి ధ్యానిస్తూ స్నానం ఆచరించండి. సూర్యోదయానికి ముందే తప్పకుండా మీకు సకల పాపాలు, శారీరక పీడలన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క ఆరోగ్యం సూర్యుని ఆధీనం కాబట్టి ఈ శుభదినమైనటువంటి సూర్యోదయానికి ముందు ఈ రథసప్తమి రోజు శుభస్నానాలు ఆచరించండి. వీలైన వారు నది స్నానం చేయండి, వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా పర్వాలేదు. ఈ జిల్లెడాకులు, రేగి ఆకులు పెట్టుకొని నెత్తిన స్నానం ఆచరించండి. చక్కటి దివ్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. మీకు శారీరక పీడలు, గృహ పీడలు, గ్రహ పీడలు తొలగిపోతాయి, శుభం కలుగుతాయి. స్నానం ఆచరించిన తర్వాత సూర్యునికి నమస్కరించి ఆర్ఘ్యం ఇవ్వండి. సూర్యునికి 7 చిక్కుడాకుల్లో పాయసం నివేదన కూడా చూపెడితే ఇంకా చాలా మంచిది. 7 చిక్కుడాకులలో పాయసం వండి సూర్యభగవానికి నివేదన చూపించి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోండి. మీ ఇంటిల్లి పాదండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. జై శ్రీమన్నారాయణ. ఇది తప్పకుండా శుభం జరుగుతుంది.